ఇజ్రాయెల్ పాలస్తీనా అసలు వీళ్ళ గొడవ ఏంటి? ఇది నిన్న మొన్న మొదలైన గొడవ కాదు. ఈ గొడవకి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది యోధులకు, అరబులకు పాలస్తీనాపై హక్కు కోసం జరుగుతున్న యుద్ధం. 1920-40 మధ్య సంవత్సరాలలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యోధులపై జరిగిన అటాక్లో యోధులు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో చాలామంది యోధులు అక్కడి నుంచి వచ్చి పాలస్తీనాలో స్థిరపడ్డారు. 1947లో యోధులను మరియు అరబులను సపరేట్ చేసి పాలస్తీనాను రెండు ముక్కలు చేసి సామరస్యంగా బతకాలని యుఎన్ఓ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి యోధులు ఒప్పుకున్నప్పటికీ కూడా అరబ్స్ ఒప్పుకోలేదు. దానితో ఆ సమస్య ఇప్పటి వరకు కూడా సాకారం కాలేదు. 1948లో యోధులు ఇదంతా కాదని ఇజ్రాయెల్ దేశాన్ని తమ కోసమే ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఇది పాలస్తీనియన్స్కి నచ్చలేదు. దీంతో యుద్ధం మొదలైంది. కానీ యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయెల్లో చాలా వరకు పాలస్తీనా భూమిని స్వాధీనం చేసుకున్నారు. ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ రెండు దేశాల సమస్యలకు యుఎస్ఏ ఒక పీస్ అగ్రిమెంట్ అరేంజ్ చేసింది. సామరస్యంగా బతకాలని యుఎన్ఓ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి యోధులు ఒప్పుకున్నారు, కానీ అరబ్బులు ఒప్పుకోలేదు. అక్కడ ఎప్పుడు శాంతి భద్రతల కోసం ఒక కొత్త చట్టాన్ని, కొత్త అగ్రిమెంట్ను తయారు చేసినప్పటికీ ఒకరు కాకపోతే మరొకరు ఒప్పుకునేవారు కాదు. దానివల్ల తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి. గాజాలో ఉంటున్న పాలస్తీనియన్స్ ఇజ్రాయెల్ వల్ల బతకడమే కష్టమైపోయిందని అంటుంటే, ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్స్ చేసే దాడులను తాము రక్షించుకోవడానికి మాత్రమే ప్రతిఘటిస్తున్నామని వారు కూడా వారి మాటల్లో చెప్తున్నారు. వీళ్ళని కాంప్రమైజ్ చేయడానికి ఎన్ని చర్చలు చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. అయితే ఇప్పట్లో వీళ్ళ సమస్య పరిష్కారం కూడా దొరికే దాఖలాలు కనిపించడం లేదు.